Hi friends, welcome to Tech Tutorials in Telugu by Teja. In this channel, we are going to learn about Linux, Windows, VMware, and cloud computing platforms. Please do support by subscribing. Now, let's get into today's topic. See friends, for example, we had a requirement right now. మనం Azure లో ఒక VM క్రియేట్ చేసాము. ఆ VM ని మనం ఇలా లైక్ RDP త్రూ యాక్సెస్ చేసి చెక్ చేసుకుంటున్నాము. బట్ మీ దగ్గర ఒక రిక్వైర్మెంట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు యాడ్ ఏ డేటా డిస్క్. ప్రెసెంట్ ఇక్కడ ఓఎస్ డిస్క్ ఒక్కటే ఉంది Azure కి. దాంతోపాటు ఒక డేటా డిస్క్ కావాలి అని చెప్పి మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఫ్రెండ్. ఫర్ దట్ టైమ్ వాట్ యూ విల్ డూ ఈస్ మీరు క్రియేట్ చేసిన VM దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ బచ్చోన్ మిషన్స్లో ఈ VM దగ్గరికి వెళ్ళి యూ కమ్ టు డిస్క్ ఓవర్ హియర్. ప్రెజెంట్ ఏముంది ఫ్రెండ్స్, ఓఎస్ డిస్క్ ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. ఎంత సైజు 128 GB 127 GB ఉంది. మ్యాక్సిమమ్స్ ఐఓప్స్ 500 లైక్ ఇలా ఈ ప్రెజెంట్ దీనికి సంబంధించిన ఓఎస్ డిస్క్ ఏది ఉంది అదొక్కటే కనబడుతుంది ఫ్రెండ్స్. డేటా డిస్క్ అనేది లేదు. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ మీకు ఒక కొత్త డేటా డిస్క్ కావాల్సి వస్తుందంటే ఏం చేయాలంటే క్రియేట్ అండ్ అటాచ్ ఏ న్యూ డిస్క్ అని క్లిక్ చేస్తారు. ఇక్కడ LUN1 LUN2 ఇలా మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. డేటా డిస్క్ నేమ్ వచ్చి data1. మీరు ఇది కూడా స్టాండర్డ్ హెచ్డిడి ఎస్ఎస్డి మనకి మీకు ఎలా కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని బట్టి ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ నో నేను స్టాండర్డ్ హెచ్డిడి అనేది చూస్ చేసుకుంటున్నాను. నాకు సైజ్ వచ్చి 32 GB వచ్చింది కదా. ఇక్కడ మనకి ఎంత సైజ్ కావాలంటే ఫ్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ 120 GB అయితే 120 ఇలా మనకి కావాల్సిన సైజులో మనం తీసుకోవచ్చు. రైట్ నో నేను ఓన్లీ 32 GB తీసుకుంటున్నాను. 32 ప్లాట్ఫామ్ మేనేజర్కి ఓకే. వన్స్ మీరు ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఇంకో డిస్క్ కావాలంటే సేమ్ ఫ్రెండ్స్ LUN1 LUN2 ఇలా మనకి ఎన్ని డిస్క్ కావాలో అన్ని డిస్క్ క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఇలా క్రియేట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ సేవ్ ఓవర్ హియర్. విఎం అనేది అప్ అండ్ రన్నింగ్లోనే ఉంది ఆల్రెడీ. విఎం అనేది అప్ అండ్ రన్నింగ్లోనే ఉంది. మనం ఎటువంటి షట్ డౌన్ చేయట్లేదు. బట్ మనం ఒక అడిషనల్ డిస్క్ అనేది ఈ పర్టికులర్ విఎంకి అటాచ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అప్డేటెడ్ ద వర్చువల్ మిషన్ సక్సెస్ఫుల్లీ. డేటా డిస్క్ అనేది ఈ విఎంకి అటాచ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అని వస్తుంది ఫ్రెండ్స్. రైట్ నౌ ఇఫ్ యూ గో టు దిస్ పీసీ అనే క్లిక్ చేస్తే మీకు ఎన్ని డ్రైవ్స్ కనబడుతున్నాయి ఫ్రెండ్స్? ఓన్లీ 2 డ్రైవ్స్ కనబడుతున్నాయి. ఫర్ దట్ వాట్ నీడ్ టు డూ ఇస్ మీరు డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కొత్తగా ఒక డిస్క్ కనబడుతుంది చూసారా? మనం ఏదైతే కొత్త హార్డ్ డిస్క్ పెట్టుకోం అనుకోండి, అప్పుడు ఏదైతే ప్రాంప్ట్ వస్తుందో సేమ్ అలాగే ఇనిషియలైజ్ డిస్క్ అని వచ్చింది కదా. దీన్ని ఏ పార్టీషన్లో మీరు ఫార్మాట్ చేద్దాం అనుకుంటున్నారు? మాస్ జీపీటీయా లేకపోతే ఎంబీఆర్ అని చెప్పి నేను జీపీటీ చూస్ చేసుకుంటున్నాను. వన్స్ మనం ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇఫ్ యూ కమ్ డౌన్ ఓవర్ హియర్ మీకు ఒక కొత్త డిస్క్ అనేది యాడ్ అవుతుంది. ఆన్లైన్ వచ్చింది డిస్క్, బట్ పార్టీషన్ అనేది ఫార్మాట్ చేయలేదు కాబట్టి ఇంకా మనకి వాల్యూమ్ కనబట్టలేదు. సో నేను ఈ వాల్యూమ్ని న్యూ సింపుల్ వాల్యూమ్ కింద నేను కంప్లీట్ వాల్యూమ్ని ఎఫ్ అని చెప్పి అసైన్ చేస్తున్నాం. డిస్క్ లెటర్ మన డిస్క్ లెటర్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఎం అని చెప్పి నేను డేటా డిస్క్ అని దీనికి నేమింగ్ ఇచ్చి క్విక్ ఫార్మాట్ సెలెక్ట్ చేసి క్లిక్ ఫినిష్. వన్స్ మీరు ఇలా అసైన్ చేయగానే మీరు ఎప్పుడైతే ఫార్మాట్ కంప్లీట్ అవుతుందో మీకు ఆ డ్రైవ్ లెటర్ అనేది ఇక్కడ అసైన్ అయిపోయి మీకు యూజబుల్ స్పేస్ కింద కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ డిస్క్ని మీరు యూజ్ చేసి డేటా డిస్క్ అనేది మనకి ఇక్కడ హైలైట్ అవుతుంది. ఈ డిస్క్ని మనం యూజ్ చేసుకుని మన డేటా అనేది ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఇలా అసైన్ చేసిన తర్వాత టికెట్కి అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు ఇలా అసైన్ చేస్తారు. సో వన్స్ అసైన్ చేసిన తర్వాత ఇది స్క్రీన్ షాట్ తీసి మెయిల్లో కానీ టికెట్లో కానీ అటాచ్ చేసి so and so disk has been added as per the request given by the support team, like as per the application team request the data disk has been added to the VM అని చెప్పి టికెట్ క్లోజ్ చేస్తారు ఫ్రెండ్స్. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.